వెల్కమ్ టు కేసీ న్యూస్ టుడే. మరొకమారు మానవత్వాన్ని చాటుకున్న శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ. పేద వర్గాలకు, ఆపన్నులకు సేవలందించడంలో తానెప్పుడూ ముందుంటానని మరోమారు నిరూపించుకున్నారు శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ. వివరాలలోకి వెళితే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలోని ఉనికిలి గ్రామానికి చెందిన జాజుల చింతారావు అనే వ్యక్తి నరాల బలహీనత వ్యాధితో బాధపడేవారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ వెంకటరమణ చొరవ తీసుకుని మానవత్వంతో స్పందించి బాధితుడిని గుడివాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నందు చేర్పించి ఉచితంగా వైద్య సేవలు అందించారు. కాగా ఈ మధ్యనే సదరు చింతారావు కంటి సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఎమ్మెల్సీ వెంకటరమణ తన వ్యక్తిగత సహాయకుడు రాజవరపు సాంబశివరావును బాధిత చింతారావు వద్దకు పంపి కైకలూరుకు తీసుకువచ్చారు. కైకలూరు లాస్య కంటి ఆసుపత్రి నందు ఉచితంగా చికిత్స చేయించి మందులు అందించారు. ఈ సందర్భంగా చింతారావు మాట్లాడుతూ జయమంగళ వెంకటరమణ పెద్ద మనసుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. నమస్కారం అండి. నన్ను జయమంగళ వెంకటరమణ గారు ఫస్ట్ నుంచి నన్ను బాగా చూస్తారు. ఇప్పటి నుంచి కూడా నన్ను చూసి మొన్న మధ్య పక్షవాతం నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో వెళ్ళాను. నేను తేడా వెళ్తే కైకలూరు మరి ఎవరు చెప్పారు అది నాకు తెలియదు. నేను బెజవాడ నుంచి గన్నవరం వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి పలానా హాస్పిటల్కి రా, నేను అక్కడ వస్తానని చెప్పి అన్నారు. అంటే నేను అక్కడికి వచ్చాను బాబు. వస్తే అవన్నీ స్టాండింగ్లో అవన్నీ తీయించి ముందులో చూసి డబ్బులు మరి ఆయనే చూసుకున్నారు. నాకేం తెలియదు అది మరి ఎంత కట్టుకున్నారో ఏంటో. నన్ను మట్టుకు బాగా చూస్తున్నారు. ఆయన ఏం చెప్పినా నేను దానికి ఫాలో అయి ఉంటా. అంతేగాని నేను ఇంకొకటి పార్టీ పరంగా నన్ను ఏం అడుగుతుള്ളത് ఆయన. నన్ను ఎందుకని చూస్తున్నాడో, ఆయన మంచి ఏంటో నా మంచి ఏంటో మరి ఆయనకి ఏం తెలుసు నాకు తెలియదు. నేను మట్టికి బాగానే చూస్తున్నాడు నన్ను. ఇవాళ తర్వాత మళ్ళీ కంటికి తేడా వచ్చిందండి. కంటికి తేడా వచ్చి మొన్న 4 రోజుల నాడు వాళ్ళ జయమాణ వెంకటరమణ గారు పిఏ గారికి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే అంటే మాట్లాడి బాబాయ్ ఈ నామినేషన్లు జరుగుతున్నాయి, ఈ అయిపోగానే నేను వస్తాను, తర్వాత మిషన్ ఏదో వస్తుందంట పైనుంచి, ఆ మిషన్ వచ్చిన పలానా తారీఖు వస్తుందా, ఆ తారీఖు వచ్చినప్పుడు నేను వచ్చి తీసుకెళ్తాను, చూపిస్తాను అన్నాడు. నేను తీసుకెళ్ళానండి. ఇవాళ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించినాక మా స్టాండింగ్లో తీసి వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ మందులో ఇప్పించి తీసుకొచ్చి ఇంటికాడ దింపారు బాబు. ఇది నా జరిగింది. నా ఇదిలో జయమాణ వెంకటరమణ బాగా చూస్తున్నారు. అది గతులున్నా సరే జయమాణ వెంకటరమణ గారే నన్ను చూస్తున్నారు ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా ఆయనే చూస్తున్నాడు. నేను కాదు, ఎవరు ఇబ్బంది వచ్చినా పలానా ఆయనకి ఇబ్బంది వచ్చిందని నేను చెప్తే సరే వచ్చి చూసి వెళ్తాడు ఆయన. అంతేగాని నా ఒక్కడనే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో మొత్తం ఎవరికైనా సరే నా విషయంలో నేను చెప్తే మటుకి వచ్చి చూసి వెళ్తున్నారు అందరినీ. నన్ను కూడా అటాక్ చూస్తున్నాడు. ఇవాళ కూడా నన్ను అటాక్ చూస్తున్నాడు. ఆయన పార్టీ గురించి కాదు, పార్టీ మారిపోయినా సరే నా విషయంలో బాగా చూస్తున్నాడు. కన్నా కొడుకు కన్నా ఎక్కువ చూస్తున్నాడు నన్ను. అది నాకు కావాల్సింది. అంతేగాని నువ్వు పార్టీనే లేవు కాబట్టి నేను చూడను, నేను చెందను అన్న మాట రాదు ఆయన నోటంట. నువ్వు ఎవరైనా సరే నువ్వు ఒక్కడే నాకు ముఖ్యం కాదు, ఎవరైనా సరే నేను చేస్తాను ఆ సాయం అనేది నాకు తెలిసిన మట్టికి అని చెప్పి ఆయన ప్రమాణం చేస్తాడండి. అందుకని నేను ఏది వచ్చినా సరే ఆయనకి చెప్తున్నాను, ఆయనే వచ్చి చేస్తున్నాడు నాకు. నేను పార్టీ విషయంలో కాదు, ఏ విషయంలో సరే నా యందు ఒక కన్నా కొడుకులాగా చూస్తున్నాడు నన్ను. అంతకు మించి ఏం కాదుగా. నేను ఆయన ఏది చెప్పినా నేను దానికే సహకరిస్తాను, కానీ ఇంకా రెండవ మాట నాకు సంబంధం లేదు అని చెప్తున్నానండి.